మామూలుగా ఉండదనమాట. ఇది రియల్ స్టోరీ అసలా. నిజంగా కాళ్ళు లేకుండా గూడా స్విమ్మింగ్ చేయటం ఏంటి అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అసల. అసలు అంటే యుద్ధంలో కాళ్ళను పోగొట్టుకుంటాడు. కానీ ఆ బాధని ఎలాగైనా దిగమింగుకొని ఒలింపిక్స్‌కెళ్ళి ఏకంగా గోల్డ్ మెడల్ సాధించి వస్తాడనమాట ఈ పర్సన్ అయితే మాత్రం. నెక్స్ట్ లెవెల్ అసల. చాలామంది అంటూ ఉంటారు, అబ్బా! నా సిట్యుయేషన్స్ నేనేం సాధించలేకపోతున్నాను అనే వాళ్ళకి ఒక మంచి మోటివేషనల్‌గా అయితే ఉంటది ఈ మూవీ. సో, ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే కొంచెం లాగ్ ఉండొచ్చు గానీ, చివర్లో మాత్రం అదిరిపోద్ది భయ్యా. సో, ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి, దేని గురించి అనేది రివ్యూలోకెళ్ళే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక రివ్యూలోకెళ్దాం పదండి. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ 'చందు ఛాంపియన్'. సో, ఇదైతే రియల్ స్టోరీ అండి. నేను ఫస్ట్ అంతా చూశాను గానీ, ఏంటి హీరో ఇది అనిపించింది గానీ, రియల్ స్టోరీ. నిజంగా ఒక పర్సను తనకి తాను ఇంత ఇన్స్పిరేషనల్‌గా ఎలా మారారు, ఏంటి అనేది స్టోరీలో అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ అసల. కాకపోతే అంతా బాగుంది గానీ, హీరో మాత్రం సెట్ అవ్వలేదని నాకు 100% అనిపించింది. అంటే యాక్టింగ్ బాగా చేస్తారు, అందంగా ఉంటారు, ఇవన్నీ పక్కన పెడితే మనకి రియల్ క్యారెక్టర్‌కి అలాగే నటించే హీరోకి కొంచెం దగ్గరగా అయితే ఉండాలి కదా ఏదైనప్పటికీ కూడా. ఆ రియల్ పర్సన్‌కి ఈ మన హీరోకి చాలా డిఫరెన్స్ ఉంది. నిజంగా వేరే హీరో ఎవరినైనా పెట్టుంటే బాగుండేదేమో. అంటే మన సజెషన్ మాత్రమే, ఇదంతా కూడా మన అభిప్రాయం మాత్రమే. ఎందుకు అంటే హీరో ఏమో కొంచెం కుర్ర హీరోలా ఉంటాడు, అలాగే స్లిమ్‌గా, ఫిట్‌నెస్‌గా ఒక విధంగా ఉంటుంది. ఆయన రియాలిటీ మాత్రం కొంచెం వేరుగా ఉంటుంది. సో, ఓవరాల్‌గా మూవీ పరంగా చూస్తే మాత్రం ఓకే గానీ, నార్మల్‌గా అయితే వేరే పర్సన్ పెట్టుంటే మాత్రం, వేరే యాక్టర్‌ని, మరీ పెద్ద టాప్ హీరో కాకపోయినా నార్మల్ వాళ్ళనైనా పెట్టొచ్చు, లేదా మంచి నేమ్ ఉన్న హీరోనైనా పెట్టుకోవచ్చు. అంత బాగుంది ఈ స్టోరీ అయితే మాత్రం. సో, ఇంతకీ ఏంటి అంటే గనక, చిన్నప్పుడు వాళ్ళ ఊర్లో, అంటే ఇదంతా కూడా మనకి మహారాష్ట్ర సరౌండింగ్స్‌లో జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళ ఊర్లో ఒక ఒలింపిక్ మెడల్ గెలుచుకొని ఒక పర్సన్ అయితే వస్తాడనమాట. అందుకు గాను 10,000 మంది ఆ రైల్వే స్టేషన్ చుట్టూ ఉండి ఆయనకి జయ ధ్వానాలు పలుకుతూ రమ్మంటారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే గనక, అది చూసి బాగా ఇన్స్పైర్ అవుతాడు ఒక చిన్న పిల్లాడనమాట. సో, స్కూల్ ఎగ్గొట్టి వాళ్ళు ఇద్దరు, అంటే వాళ్ళ అన్నయ్య, ఆ కుర్రాడు ఇద్దరు ఎళ్ళైతే చూసి మొత్తం అంతా చీర్ చేసి వస్తారు. వచ్చిన తర్వాత ఆ కుర్రోడికి అప్పటినుంచి ఒలింపిక్ మెడల్ గెలవాలి అనిపిస్తూ ఉంటుంది. సో, అలాగే చిన్నప్పటి నుంచి రెజ్లింగ్, అదేనండి, కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. ఎలాగోలాగా గెలవాలి అని చెప్పి. మొత్తానికైతే ఆ ఊరి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆళ్ళ అబ్బాయికి కుస్తీ పోటీ రాదు. కానీ ఆ ఊరి మొత్తానికి కొంచెం ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలని ఆళ్ళ అబ్బాయిని దింపుతాడు. అనుకోకుండా మన హీరో దిగుతాడు, ఓడిస్తాడు. అక్కడి నుంచి తన లైఫ్ డిఫరెంట్‌గా చేంజ్ అవుతుంది. సో, మిలిటరీలోకి వెళ్ళటము, మిలిటరీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బాక్సింగ్‌లో జాయిన్ అవ్వటము. అంటే ఈయన మెయిన్ టాస్క్ ఏంటి అంటే గనక, ఓన్లీ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాలి, అదొక్కటే. అంటే కుస్తీ పోటీల ద్వారా వెళ్తామా, బాక్సింగ్ ద్వారా వెళ్తామా, లేదు అంటే స్విమ్మింగ్ ద్వారా వెళ్తామా అనేది పట్టించుకోరు. ఓన్లీ గోల్డ్ మెడల్ కొట్టాలంతే. సో, అలా జరుగుతూ ఉండగా యుద్ధంలో ఆయన కాళ్ళు అయితే పోతాయి. పోయిన తర్వాత చాలా నిరుత్సాహంగా అయితే అయిపోతారు. కానీ కాలు పోయిన తర్వాత లక్ కలిసి వస్తూ ఉంటుంది. ఈయన కూడా హార్డ్ వర్క్ చేస్తారు బాగా. చివరికైతే అనుకున్నది సాధించారా లేదా అనేదే కాన్సెప్ట్. సో, అర్జున అవార్డుకైతే అప్లై చేస్తారు. కానీ అది వచ్చేలా లేదని ఈయన ఓన్ మనీతో రోడ్లు అవి వేయటం మొదలు పెడతారనమాట విలేజ్‌కి. అంటే అర్జున అవార్డు వస్తే ఆటోమేటిక్‌గా ఆ పర్సన్ ద్వారా ఆ ఊరు ఫేమస్ అవుతుంది, ఊరు డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో అడుగుతారు గవర్నమెంట్‌ని. కానీ వద్దులే అని చెప్పి వదిలేసి ఆయన డబ్బుతోనే వేయడం మొదలు పెడతారు. కానీ అర్జున అవార్డు కంటే పెద్దదైన పద్మశ్రీ అవార్డునైతే అందిస్తారు రాష్ట్రపతి గారు. సో, అదైతే నెక్స్ట్ లెవెల్. కానీ హీరో ఒక్కటే కొంచెం సెట్ అవ్వలేదు అనిపిస్తుంది రియల్ క్యారెక్టర్‌కి. ఒకసారి చూడకపోతే మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చూడండి, చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. సో, ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.